గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తనా దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మంత్రం, తంత్రం, జ్యోతిష్యం. సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అంటే ఎవరి జాతక చక్రం చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఒక స్త్రీతో కలిసి వస్తుంది అని కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నిజ జీవితంలో మన జాతక చక్రంలో ఎలాంటి స్త్రీ వల్ల, అంటే ఎలాంటి స్త్రీ అంటే తప్పుగా అనుకోకండి, అమ్మ రూపంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అక్క, చెల్లి, రిలేటివ్స్, కజిన్స్, వైఫ్, లేదా వైఫ్ తరపున చుట్టాల వల్ల గానీ, అత్తింటి వాళ్ళ వల్ల గానీ, పుట్టింటి వాళ్ళ వల్ల గానీ, లేదా తెలిసిన సర్కిల్లో అయినా సరే ఎలాంటి స్త్రీ వల్ల మనకి కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది అనుకునే ముందు మన జాతక చక్రంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల స్త్రీలతో మంచి, అంటే వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది, అంటే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మన ప్రాబ్లమ్స్, అంటే వ్యాపారంలో గాని, ఆరోగ్యంలో గాని, లేదా బిజినెసెస్ లో గాని, లేదా ఫ్యామిలీ పరంగా గాని ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ లేడీస్ నుంచి కలిసి వచ్చే అవకాశం గానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి లాసెస్ ఫేస్ చేసే అవకాశం గానీ ఉంటుందో ఒకసారి వివరించండి. ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము, వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. ఇక స్త్రీతో అనురాగం గాని, శత్రుత్వం కాని అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మల్లో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. మరొకటి ఉంది, మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు, వాళ్ళకి కుర పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజుబలం లేదు, కుజుదోషం ఉంది, కలత దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటికి పొలగొట్టుకొని, అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి గాని, స్వామివారికి గాని ఆలయం నిర్మాణం చేసి దాని ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది, మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్థితితో ఉన్నప్పుడు, తన్నినప్పుడు, ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. ద్వాదశ రాశిలో చివరి రాశి మీన రాశి. ప్రస్తుతం మీన రాశి వారికి శని పీరియడ్ జరుగుతుంది, ఏలినాటి శని సంథింగ్ ఏదో జరుగుతుంది. సో దాని వల్ల ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు మనం స్త్రీ దోషం అనేది ఒకటి తీసుకొచ్చాము కంటెంట్. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు, మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఐ మీన్ ఎవరు కూడా అంటే చాలా తక్కువగా మాట్లాడుకుంటారు ఈ దోషం గురించి. అంటే మనం ఏ గ్రహ దోషం అయినా సరే ఇంతకాలం ఇబ్బంది పెట్టదేమో, కానీ ఈ స్త్రీ దోషం వచ్చేసరికి మనకి 13 ఏళ్ళు ఉంటుంది అన్నారు. మనం శని టైంలోనే 7-8 సంవత్సరాలకి అమ్మో అనుకుంటాం. అలాంటిది 13 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ, కుటుంబ పరంగా ఇబ్బంది పడుతూ,
కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎలాంటి దోషాలను హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఈ మీన రాశి వారికి ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి రాదు, ఒకవేళ కలిసి వస్తే ఎవరై ఉంటారు అనేది ఒకసారి వివరించండి. ఖచ్చితంగా మీనరాశి వారికి స్త్రీ దోషం ఇది ఎలా ఉంటుందంటే ఈ 13 సంవత్సరాల శరీలానే ఉంటుంది. స్త్రీ దోషం ఒక పని చేస్తే ముందుకెళ్దు, ప్రతి ఒక్కరితో పోట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, స్ట్రెస్ అవుతాము, మనం ఏది మాట్లాడినా తప్పు, ఎదుటి వాళ్ళు తప్పుగా గ్రహించుకుంటూ ఉంటారు. అందులో వీరికి బ్రెయిన్ మైండ్ పరంగా డిస్టర్బ్ చేస్తుంటారు. కాసేపు ఇక్కడ అంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర వెళ్ళిపోతుంది. ఉదయించే సూర్యుడు లాగా ఉంటుంది, సాయంత్రం అస్తమించే సూర్యుడు లాగా అయిపోతుంది. కాబట్టి మీనరాశి వారికి స్త్రీ దోషం అనేది ఆదాయంలో చాలా నష్టాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతి పోతుంది, లవ్ ముఖ్యంగా లవ్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. వీరికి స్వతహాగా చాలా గౌరవం ఉంటుంది, లవ్ ఉండగానే ఆ గౌరవ మర్యాదలు పోతాయి, వారి వల్లనే ఫస్ట్ దెబ్బడింది. స్త్రీలకైనా పురుషులకైనా సరే ముందు వారి వల్లనే దెబ్బ. తర్వాత వచ్చేసి పెళ్లి అయిన తర్వాత వీరికి చాలా అద్భుతంగా ఉంది. అత్తవారింట్లో వీరికి పట్టిందల బంగారం, వీరికి ఉన్న స్ట్రెస్ కి తాళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీనరాశి వారు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది. లవ్ అనేది వారికి సక్సెస్ అవ్వదు, దోషమయ్యేది. 13 సంవత్సరాలు అనుభవించాల్సిందే. పిల్లల పరంగానో వారికి సరి కలిసి రావడం, జాబ్ పోవడం, బిజినెస్ లాస్ అవ్వడం, పార్ట్నర్షిప్ వ్యాపారాల ఏదో ఇబ్బంది పడతా ఉంటారు. వీరు సెటిల్ జాబ్ చేస్తుంటారు. అలా జాబ్ లేదా కూడా స్త్రీ దోషం. ఎందుకంటే ఎప్పుడు కూడా డబ్బు ఉంటాయి వీళ్ళ దగ్గర, డబ్బు లేదా అంటే స్త్రీ దోషం. బంగారం ఉంటుంది, 7 వారాల నగలు ఉంటాయి, 8వ వారానికి కూడా చేసుకుంటారు, అలా లేదంటే స్త్రీ దోషం. ఇంకోటి ఏం తెలుసా అండి, మీనరాశిలో ఎవరైనా స్త్రీ పాప ఇంట్లో పుడితే ఆ ఇల్లు అష్టైశ్వర ప్రాప్తులు, మరో ధనలక్ష్మి అంటారు. మీనరాశిలో పుట్టిన వారి మరో ధనలక్ష్మి అంటారు ఇంట్లో. అందుకే వారికి ఎక్కువ పేర్లు కూడా లక్ష్మి పేర్ల మీద ఎక్కువ పెడుతూ ఉంటారు, స్వర్ణ నిధి మీద ఎక్కువ పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి లక్ష్మి అమ్మవారు పుట్టేటువంటి ఇంట్లోనూ మరి స్త్రీ దోషం ఉంటే కరెక్ట్ కాదు కదా, ఎదుగుదల ఉండదు, తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటా ఉంటాయి, కొట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఆస్తులను ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎప్పుడు కొట్టుకుంటాడుకుంటారు. ఇవన్నీ ఏంటి అంటే స్త్రీ దోషం. ఈ స్త్రీ దోషము పుట్టింట్లో ఎక్కువ కనిపిస్తా ఉంటది, మెట్టినింట్లో బాగుంటుంది. కాబట్టి స్త్రీలు ఎవరైనా ఉన్నారు అంటే తక్కువ వయసులోనే 21 సంవత్సరం, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు పెళ్లి చేస్తే మంచిది. కన్యాదానం చేయడం వలన స్త్రీ దోషం వెళ్ళిపోతుంది. మీనరాశిలో పుట్టినటువంటి వారికి వారి పేరెంట్స్, వారి తల్లిదండ్రులు కన్యాదానం చేయడంతో వారి తరాన్ని, వారి అన్ని తరాల యొక్క స్త్రీ దోషం వెళ్ళిపోతుంది. అలానే పుట్టినటువంటి స్త్రీ కూడా స్త్రీ దోషం వెళ్ళిపోతుంది. ఇది చాలా పెద్ద పరిహారం మీనరాశి వారికి. దాని తర్వాత పురుషుడు ఎవరైనా ఉన్నారు, వీరికి స్త్రీ దోషం ఉంది. వీరికి ఎలాంటిది ఉంటుంది అంటే పరిహారాలు కాదు, ముందు వీరి సమస్య. స్త్రీ దోషం ఉందంటే నిలకడగా ఉంటారు, ఎందులో పెట్టుబడి పెట్టినా నాశనం అయిపోతుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏదో కోర్టు కేసులు ఇరుకుంటూ ఉంటారు, ఎప్పుడు కేసులు ఇరుకుంటూ ఉంటారు, యాక్సిడెంట్ అవడమా లేదా ఇంకో పరంగా ఫైనాన్స్ పరంగా ఏదో ఒక రకంగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఒక జాబ్ లో నిలకడగా ఉంటారు, మంచి తెలియగలవారు, స్ట్రెస్ ఉండదు, ఆలోచన విధానం చాలా బాగుంటుంది, మేధావులు, కానీ జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఎదగలేదు. ఇవన్నీ కూడా చాలా మంది అనుకుంటారు ఏదో జరిగిపోతుందండి, అష్టదిబ్బంది అయింది, ఇక దోషాలని పరిహారం చేయించాము అంటే స్త్రీ దోషాన్ని చేయించుకోవాలి. అంటే స్త్రీలకైతేనేమో నిదానం చేసుకోవాలి, అలాగే పురుషులు ఉన్నారు, వీరికి ఏం చేయాలంటే చేపలకి ఆహారం పెట్టాలి. అక్వేరియం తెచ్చుకోవాలి, అక్వేరియంలో చేపలు ఉంటాయి, ఆహారం పెట్టుకోవచ్చు, లేదు అంటారా ఆహారం పెట్టుకోవాలి. ఇంట్లో ఈ యొక్క తాబేళ్లు కూడా పెంచుకోవచ్చు, లేదా తాబేళ్లు ఎక్కడైనా ఉంటే వాటికి కూడా ఆహారం పెట్టవచ్చు. వారికి అదృష్ట లక్ష్మి అంటారు. లక్ష్మి ఉండే స్వరూపం ఎట్లా ఉండేది అంటే చేపలో ఉంటుంది, అలానే నీటిలో ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ ఉంటుంది. అలానే తాబేలు పెంచుకున్న తాబేలు ఆహారం పెట్టి వీరికి మంచి అయితే. మరొకటి గోధుమ రొట్టెలు దానం ఇవ్వడం ఎవరికైనా స్త్రీ దోషానికి పరిహారం. ఇంకా పసుపు, ఒరిజినల్ పసుపు తెచ్చుకోవాలి. ఈ ఒరిజినల్ పసుపు తెచ్చుకొని ప్రతిరోజు కూడా మనకి దిష్టి తీసుకోవాలి, పసుపులో దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేయాలి, పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ, ఇలాగా 41 రోజు చేయాలి. దీంతో పాటు కాకులు ఆహారం పెట్టి ఉండాలి. దీంతో పాటు ఎక్కడైనా సరే పావురాళ్ళు ఉంటే సజ్జలు వేస్తూ ఉండాలి. కర్పూరం బిళ్ళలు దిష్టి తీసుకొని పడివేయాలి. జేబులో పాకెట్ లో 2 లవంగా, 2 ఇలాచీలు, పచ్చి కర్పూరం చిన్న ముక్క ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటే దగ్గర. వంటలు ఇంగు వాడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా చేస్తే స్త్రీ దోషాలు కొంతమేర వెళ్ళిపోతుంటాయి. అలానే జీడి ఏదో ఉంటుంది మనకి, తెల్ల తెల్ల జిల్లేడు ఉంది. ఈ తెల్ల జిల్లేడు ఆకులు ఉంటాయి. ఈ తెల్ల జిల్లేడు ఆకులు ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజు కానీ, ప్రతి మాసంలో ఏకాదశి కానీ వస్తుంది. ఆ రోజున వీరు
జిల్లేడాకులు తెచ్చుకొని తలపైన ఒకటి షోల్డర్ పైన పెట్టుకొని స్నానం చేయాలి. దీనితో రవి భగవాన్ యొక్క శుభదృష్టి పెరిగి వీరికి స్త్రీ దోషం నుంచి విమోచనం అవుతుంది. లేదు అంటే గనక భార్యాభర్త నుంచి ఎడబాటు, ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. పోతే వీరికి ఎలాంటి రిలేషన్ అయితే పనికిరాదు, అంటే లవర్స్ నుంచి పనికిరాదు, ఫ్రెండ్షిప్ నుంచి పనికిరాదు, అలాంటి స్త్రీలు దూరం పెట్టుకోవాలి. డబ్బులు ఇచ్చినా ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఇక వీరికి భార్య రూపంలో వచ్చేటువంటి స్త్రీతో పనికి వస్తుంది, బాగుంటుంది. తల్లి తరపున భార్య తరపున వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక స్త్రీలకైతే కనుక మెట్టినింట్లో ఉండేటువంటి వాళ్ళ వలన వీరికి కలిసి వస్తుంది. ఆస్తులు కలిసి వస్తాయి, తాళాలు వస్తాయి, అంతస్తులు కలిసి వస్తాయి, అన్ని రకాలు ఉంటుంది. అత్తయ్య గారు కూతురులా చూసుకుంటారు కాబట్టి వారి తరపు నుంచి ఆడబిడ్డ, అత్తయ్య గారి తరపు నుంచి ఈ ఆడపిల్లకి బాగా కలిసి వస్తుంది. మీనరాశి వారికి అయితే ఈ రకమైన పరిహారం చేసుకుంటే బాగా బాగుంటుంది. చంద్రుడికి దానం చేసుకుంటూ ఉండాలి. బియ్యము, వెండి, అలానే పాలు, ఇది ఎప్పుడైనా దానం చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది స్త్రీలకు సంబంధించి. ఇది చేసుకుంటే వీరికి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలేకపోయింది. స్త్రీ దోషం అయితే ముఖ్యంగా పటాపంచలేకపోయింది. మరి చూసారు కదా, మీన రాశి వారు చెప్పిన పరిహారాలను ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారి పెట్టారని ఆశిస్తున్నాను. నమస్కారం.